ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ మరింత ఒంటరవుతోంది. శివసేనతో దూరం పెరిగింది. పౌరసత్వ బిల్లులో ఈశాన్యంలో ఉన్న పార్టీలు దండం పెట్టేశాయి. ఇప్పుడు ఉన్న మిత్రపక్షాల్లో ఒక జేడీయూ మాత్రం కొంచెం పెద్దపాటిగా కనిపిస్తోంది. ఇక్కడ మిత్రపక్షాలను పోగొట్టుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఏ పార్టీలు రాకుండా చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే మారుతున్న రాజకీయ పరిణామాలు బీజేపీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో గుర్తు పెట్టుకోదగ్గ పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి. రెండంకెల సీట్లలో పోటీ చేయగల, గెలుచుకోగల సామర్థ్యం ఉన్న పార్టీలు శివసేన, జేడీయూ మాత్రమే. ఇందులో శివసేన చాలా రోజుల నుంచి బీజేపీతో టచ్ మీ నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒంటరి పోటీకి ఎప్పుడో తీర్మానం చేసింది. అటు కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అమిత్ షాపై నేరుగా విమర్శలు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని పొగుడుతున్నారు. కొన్ని రోజుల నుంచి ఈ వార్ ఆఫ్ వర్డ్స్ రెండు పార్టీల మధ్య పెరిగిపోయింది. చివరికి అమిత్ షా ఒంటరిగా పోటీ చేద్దామని పార్టీ నేతలకు సూచించారు. దీనికి శివసేన కూడా కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్రలో బీజేపీకి నూకలు చెల్లిపోయాయని ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య పరిస్థితి నరేంద్ర మోదీ, అమిత్ షా చేతుల్లో బీజేపీ ఉన్నంత వరకు సాధ్యం కాదని తాజా పరిణామాలతో తేలిపోయింది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ పెద్దలు కల్పించుకుని పోటీ చేయాలని రెండు పార్టీల మధ్య రాజీ చేస్తే బీహార్లో చేసినట్లు శివసేన కోసం సిట్టింగ్ సీట్లు త్యాగం చేసి మహారాష్ట్రలో కూటమిలో జూనియర్ పార్ట్నర్ గా బీజేపీ ఉండడానికి సిద్ధపడాలి. లేకపోతే శివసేన దిగువచ్చే ప్రశ్నే లేదు. శివసేన బయటకు వెళితే ఇక మిగిలే ఓ మాదిరి పార్టీ జేడీయూ మాత్రమే. ఈ జేడీయూకి బీహార్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో మోడీతో జట్టు కట్టి మునిగిపోతున్నామనే భావనకు వస్తే నితీష్ కుమార్ బీజేపీకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు అడపాదడపా వస్తున్నాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని మిత్రపక్షం అప్నాదళ్ బీజేపీ అవమానిస్తోందని మండిపడుతోంది. కొన్నాళ్ల క్రితం అప్నాదళ్ను కూటమిలో చేర్చుకొని ఆ పార్టీకి చెందిన అనుప్రియా పటేల్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు నరేంద్ర మోదీ. అయితే ఇప్పుడు యూపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ కలిస్తే ఇతర పార్టీలకు సీట్లు వస్తాయో రావో అన్న పరిస్థితి ఏర్పడింది. అందుకే అప్నాదళ్ అగ్రనేతలు బీజేపీ తమను అవమానిస్తోందంటూ బయటపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీలు తమ సిట్టింగ్ సీట్లు తమకిచ్చినా వారు ఆ కూటమి వైపు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే అస్సాంలో పౌరసత్వ బిల్లు విషయం అస్సాం గణ పరిషత్ బీజేపీపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి కూటమి నుంచి వైదొలిగింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీన్ని ఖండిస్తూ ఏజీపీ బయటకొచ్చేసింది. ఆ పార్టీ వెళ్లిపోవడం వల్ల అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించడం ఖాయమే. ఏజీపీ ఒక్కటే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు బీజేపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నాయి. పట్టు నిలుపుకుంటామని ఆశపడుతున్న బీజేపీకి ఈ పరిణామాలు ఈశాన్యంలోనూ జల్లకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కాస్త తగ్గైనా మిత్రులను చేసుకోవాలని చూస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు మాత్రం మరింత పెరిగి ఇప్పటి వరకు విధేయంగా ఉన్న మిత్రులను బలవంతంగా వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ వైపున కూడా రాకుండా చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో రాజకీయ వైరాన్ని మోదీ, అమిత్ షాలు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఓ ఎంపీకి బీజేపీ కండువా కప్పిన బీజేపీ నేతలు మైండ్ గేమ్ ప్రారంభించారు. మరో 4-5 ఎంపీలు మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పి వస్తారంటూ ప్రచారం ప్రారంభించారు. సహజంగా మమతా బెనర్జీ రాజకీయ అంశాల్లో అత్యంత కఠినంగా ఉంటారు. తన పార్టీ జోలికొస్తే ఆమె సహనంతో ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఇలా చేస్తున్నందున ఎన్నికల తర్వాత కూడా మమతా బెనర్జీ బీజేపీ వైపు చూసే అవకాశం ఉండదు. ఒక్క తృణమూల్తో మాత్రమే కాదు, బీజేపీతో జట్టు కట్టి బయటకొచ్చేసిన ఏ పార్టీ కూడా ఎన్నికల తర్వాత మళ్లీ ఆ పార్టీ దగ్గరకు వెళ్లదని మాత్రం చెప్పొచ్చు. మోదీ, అమిత్ షా లీడ్ రోల్స్ లో ఉంటే ప్రాంతీయ పార్టీలు ఇష్టం లేకపోయినా
కాంగ్రెస్ పార్టీ వైపైనా వెళ్తాయి కానీ బీజేపీ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయాల పరిస్థితి చూసినా బీజేపీ ఎందుకు ఇలా మొండిగా మిత్రులను అవమానించి వారి అభిప్రాయాలను గౌరవించకుండా బయటకు గెంటేస్తోంది అనేది చాలా మందికి అర్థం కాని విషయం. దీనికి మోదీ, షా సన్నిహిత వర్గాలు కాన్ఫిడెంట్ గా బదులిస్తున్నాయి. దేశ ప్రజల మనస్తత్వాన్ని మోదీ, షా పక్కగా ఔపాసన పట్టారని, వారికేం కావాలో వాటిని భావోద్వేగాల రూపంలో ఇచ్చి ఓట్లు సంపాదిస్తారని చెబుతున్నారు. దానిలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ల బిల్లును హఠాత్తుగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. ఈ బిల్లుతో అగ్రవర్గాలన్నీ అనుకూలంగా మారతాయన్న అంచనాలో బీజేపీ నేతలున్నారు. అదే సమయంలో ఓటాన్ అకౌంట్లో అయినా సరే రైతులతో పాటు ఇతర వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తారని, అన్ని వర్గాలకు వరాలిచ్చి ఎన్నికలకు వెళ్లబోతున్నారని చెప్తున్నారు. ఈ కారణంగా మిత్రులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదని బీజేపీ అంచనా వేసుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. అయితే రాజకీయాలనేవి వారు వ్యూహాలు అమలు చేస్తే అంతే జరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల విషయం రివర్స్ అయితే మొత్తం బీజేపీ కోసాలు కదిలిపోతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే 10% రిజర్వేషన్లు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అంటే అగ్రవర్ణాలకు మాత్రమే కాదు, అందరూ ఈ కేటగిరీలోకే వస్తారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించడంతో దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విపక్షాలు పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటా పేరుతో కులం ప్రకారం ఉన్న రిజర్వేషన్లను మంగళం పాడాలనే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లో ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదిలిపెట్టే అవకాశం లేదు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని, అంతర్గతంగా దీనిపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోందని గతంలో బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన యూపీ ఎంపీ సావిత్రిబాయి పూలే ఇవే ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా ఈ చట్టం కనిపిస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల్లో కులం ప్రకారం రిజర్వేషన్లు తొలగిస్తున్నారనే ప్రచారం జరిగితే భారతీయ జనతా పార్టీకి అది భస్మాసుర హస్తమే అవుతుంది. ఈ విషయంలో తమపై అనుమానాలు రాకుండా బీజేపీ ఎంత మేర కవర్ చేసుకోగలుగుతుందన్నది కీలకంగా మారింది. తమ రాజకీయ చాణక్యంపై అమిత్ షా, నరేంద్ర మోదీలు ఎంత నమ్మకం పెట్టుకున్నా, మిత్రులు అవసరం లేదని వదిలించుకున్న పరిస్థితులు మాత్రం వారు అనుకుంటున్నట్లు సాగడం కష్టమేనన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. మోదీ, షాల ఇద్దరి శైలే కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ గా మారిందన్న విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.